వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆప్త మిత్రుడు కేవీపీ గారు కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మరొక మిత్రుడు రాజమండ్రిలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మల్లాది విష్ణు గారు కానీ, తెలంగాణలో హైదరాబాద్లో తీసుకుంటే సుధీర్ రెడ్డి గారు, ఇట్లా ఆయన అనుచరగణం విస్తృతంగా ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక కులాల నుంచి ఉంది. కానీ వైఎస్ఆర్సీపీలో చూస్తే చాలా కాంట్రాస్టింగ్గా ఒక జిల్లా నుంచి, తర్వాత ఒకే సామాజిక వర్గం నుంచి ముఖ్యమైన పోస్టులో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇలాంటి పోస్టులో పేరు నేను ఎందుకు లేడు? ఆయనకని తీసుమార్కాడు ఇందులో చూపించండి. అవునా, పార్టీ జనరల్ సెక్రటరీ స్థాయిలో డిఫరెంట్ కెపాసిటీతో ఆయనకి ఎందుకు లేదు? నేను వ్యక్తిగతంగా ఎందుకు చెప్తున్నానంటే ఈజ్ ద వాయిస్ పీస్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. అతన్ని ఈరోజు చెప్తున్నాను, నియోజకవర్గంలో పేరుందని ఎవరికైనా ఎల్ఐకి పొల్లకి ఎవరికి కష్టం వచ్చి పోలీస్ స్టేషన్ వెళ్ళి కూర్చుంటాడు ఆయన. ఈవెన్ జగన్ గారికి కష్టం వచ్చినా ముందు వచ్చేది ఆయనే కదా. ఇప్పుడు అలాంటి కమిటెడ్ సోల్స్ కి పార్టీ వాయిస్ పీసెస్ కి పరిమితం చేస్తున్నారా? స్టేట్ వైడ్ గా వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తారా? ఇప్పుడు స్టేట్ వైడ్ గా అందరూ సఫర్ వస్తాయి కదా వైఎస్ఆర్సీపీ తరఫున. వాయిస్ చెప్పుకునే అవకాశంతో పాటు వాడికి హోదా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఇదే చెప్తున్నాను సార్, థింక్ ట్యాంక్ అన్నది ఉంటే లోపట, తపేలా బ్యాచ్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, తపేలా బ్యాచ్తోనే పనులు ఇవి ఇలా ఉన్నాయి. థింక్ ట్యాంక్ అంటే పెద్దవాళ్ళు ఉంటే, బస్సు వచ్చిన ఆ ధర్మాన ప్రసాద్ అక్కడ కూర్చున్నాడు, పూర్ణకుంభం పెట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టండి పార్టీ ఆఫీస్లో. తెచ్చి కూర్చోబెట్టి బుర్రతొక్క పనికి మాలిన ఐడియాలు ఏవో ఇస్తే గుండె తీసి కూర్చోబెట్టండి. ఏంటిది అంటే ఓటమి నుంచి ఇంకా పాఠాలు నేర్చుకోలేదు. ఏంటి నేర్చుకుంటారు సార్? నేర్చుకొని ఇవ్వకుండా చెడగొడుతుంటే ఓ పక్క పరకాల ప్రభాకర్ గారిది, ఆర్ఆర్ మస్తాన్ గారిది ఇలాంటి వీడియోలు చూపించి పరవశించిపోయి కూర్చుంటారు ఒక్కొక్కడు. అంటే మన ఓటమికి ఓన్లీ ఈవీఎంలే బాధ్యత. అది సింపుల్ సొల్యూషన్ కదా సార్, కష్టం అక్కర్లేదు. గ్రాస్ రూట్ లెవెల్ ఎలా పోయాం నా ఎస్సీలు నా బీసీలు నినాదంతో సంకనాకపోయింది. అడవడాలో జీవిడి గడి ఇచ్చిన దిక్కుమాల ఐడియా అది. ఓకే, ఐడియాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ దాని దిక్కుమాల ఐడియాలు ఇచ్చినప్పుడు ఎంట పెట్టాలో వద్దా? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన పొరపాటు కూడా కనిపిస్తుంది కదా. ఎందుకంటే సార్ ఇది మీకు 100 ఐడియాలు ఇచ్చేవాళ్ళు. నేను ఒకటే చెప్తున్నాను, గాంధారి ధృతరాష్ట్రులకి దుర్యోధనుడి మీద ప్రేమతో గంతలు కట్టు కూర్చుని చూస్తే కుదరవు. కలుది బయటికి రండి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, దయించి బయటికి రండి. కుర్చీ హాల్లో వేసుకుని కూర్చోండి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ముందున. పరుగులు ఎలా ఉంటాయి చూద్దరు. కానీ అంటే చాలా మంది వైసీపీ శ్రేణులు అక్కడున్న సలహాదారులనో లేదంటే సలహాలు ఇచ్చిన వారినో తిడుతుంటారు, అంటే వాళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారు. ఎవరిని తిట్టరు, ఓన్లీ సజ్జల మీద పడిపోతారు అందరూ. సజ్జల గారు చాలా సాఫ్ట్ టార్గెట్ అందరికి, హ్యాపీ టార్గెట్. ఎందుకంటే ఆయన రియాక్ట్ అవ్వడు. ఆయన రియాక్ట్ అవ్వడం కాదు, వీళ్ళందరినీ నెత్తిన పోస్తుండే ఈ చెత్త అంతటి. కానీ సలహాలు తీసుకుంటున్న వ్యక్తి గురించి మనం ఏం చెప్పాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకంటూ ఒక డిస్క్రిప్షన్ ఉండాలి కదా. ఉందండి, ఆయనకి డిస్క్రిప్షన్ ఇవ్వకుండా తీసుకెళ్తున్న విషయాల మీద ఇంట్రస్పెక్ట్ చేసుకోలేనా? ఒక ఇష్యూని ఆయనకి ప్రాబ్లం ఏంటనుకుంటారు, అధికారం వచ్చిన దగ్గర నుంచి ఆ జీవిడి చేసి పనులు అంటే ఆ పేపర్లు చదివాడు కాదు, పేపర్లు చదివాడు అంటాడే. ఆ దిక్కుమాల పేపర్లో ఉన్న వార్తలు వాళ్ళు ఎలాగో నెగిటివ్ రాస్తారని వదిలేసేవారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, యనమల గారిని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యనమల గారు సాక్షి చదువుతారు టు సెన్స్ దట్. అంటే మన శత్రువు ఏం చేస్తుంది, మన విరోధి ప్రత్యర్థి. తెలుగుదేశం సక్సెస్ ఏంటంటే సాక్షి పేపర్ చదవడం, న్యూస్ చూడడం అండ్ మూవ్స్ ఆఫ్ కోర్టులు పెట్టి లోపల ఇన్ఫర్మేషన్ అంతా లాగడం. మీకు ఇంకా ఎన్నోసార్లు చెప్పాను నేను, ఆయన జీవో రిలీజ్ చేసినాక మధ్యాహ్నం కోర్టులో స్టే ఆర్డర్ ఉండిద్ది దాని మీద. అంత చక్కగా పనిచేశారు ఆ దద్ది బ్యాచ్ అంతా. అప్పుడే కదా ఒక ఎంఆర్ఓ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అందరినీ తోసుకొని లోపలికి వెళ్ళి చెప్పిన తర్వాతే దాని పర్యవసానాలు వేరేగా ఉన్నాయి. అంటే పర్యవసానాలు వేరే అవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి తెరలు కడుతున్నారు. ఆ తెరలు కట్టిన ఎంట పెట్టండి, సామర్థ్యం ఉన్న వాళ్ళని యూటిలైజ్ చేయండి. 3 ఏళ్ళు పుణ్యకాలాన్ని దరిద్రంతో ముడిపెట్టి పనులు చేయకండి. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివిటీ. ఈ 3 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న పోరాట పటిమలు బయటికి రాకుండా. సార్ మీరు భాష సినిమా చూడండి ఒకసారి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా అందులో భాష ముందు చేసిన పనులకి పరివర్తన చెంది మారాడు, తర్వాత మళ్ళీ భాష అయ్యాడు. అంచేత మీరు భాషగా మొదలెట్టిన ప్రస్థానంలో మళ్ళీ భాష కింద కాకుండా మాణిక్యం ఠాకూర్ కబుర్లు చెప్పకండి. మీకు అర్థమైందా? మళ్ళీ భాషగా మారాలి. ఎస్, అగ్రెసివ్ నోట్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి. ఇవాళ మాస్ ఫాలోయింగ్, మీ అందరూ ఫాలోవర్లు, మీరందరూ ఫాలోవర్లు దేనికి అవుతారండి? అతనిలో ఉన్న హీరోజం అంటే ఏంటంటే
ప్రజాస్వామ్యంలో విప్లవాత్మకమైన లీడర్ కింద ఎస్టాబ్లిష్ చేయడైనా స్పాన్ ఆఫ్ నో టైం ఈయన వస్తే ఈ కథ వేర్రా అని. సార్ మరొక ప్రశ్న, అవునండి, ఆ దద్ది భోజనం పెట్టి కూర్చోబెడితే కుదరదు. ఆయనలో 2014 నుంచి 2019 మధ్యలో ఒక అద్భుతమైన ప్రతిపక్ష నేతను చూసాం. అంటే నిత్యం ప్రజల్లో ఉన్నాడు, ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సక్సెస్ అయినా కూడా ప్రజల నుంచి, గ్రౌండ్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, దానికి తగ్గట్టు స్టెప్స్ వేయటం. సార్ ప్రత్యక్ష రాజకీయ ఇప్పుడు మాట చెప్తాను సార్, ప్రత్యక్ష రాజకీయాల్లో కక్కా డొక్కలు తిన్న వాళ్ళు, ఓ బొత్స సత్యనారాయణ గారిని, ధర్మాన ప్రసాద్ గారిని, కేరి నాయని కానీ, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళతో ఒక అగ్రెసివ్ ఫ్రంట్ కనుకుంటే సార్, విషయం వాళ్ళకి పూర్తి అవగాహన చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. వాట్ విల్ బి ఇస్ దేర్ నెక్స్ట్ మూవ్ అని. ఇప్పుడు ఈ చిన్నపిల్లలందరినీ పెట్టుకుని వాళ్ళు మూవ్స్ ఏం చెప్తారు సార్, నాకు అర్థం కదా. ఒక రాజకీయ దురంధరుడు అవతల పక్క చంద్రబాబు నాయుడు టాల్ పర్సనాలిటీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుధాలు అలాంటివి ఇవ్వాలి. ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ అని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి కూర్చోబెడతారు, బికాస్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ఒకే జిల్లాకి సంబంధించిన వ్యక్తులు, ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను చుట్టూతా పెట్టుకోవటం వల్ల ఆయన ఫ్రేమ్ ఆఫ్ మైండ్ సెట్ కూడా ఒకే రకంగా వెళ్ళిపోతుంది. అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అయితే ఆయన దగ్గరికి రావట్లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో డిఫరెంట్. సింపుల్ గా చెప్తారు, రాజశేఖర రెడ్డి గారితో జయించి పోల్చకండి సార్ ప్లీజ్. దట్ ఈస్ టోటలీ ఏ డిఫరెంట్ జోనర్. ఇక్కడ మీకు కిరాణా ఇప్పుడు చూడండి, మార్వాడి కోట్లు ఉంటాయి. మార్వాడి కోట్లు ఏంటి, కొడుకులు వాళ్ళ అల్లుల్ని ఇళ్ళరకం, ఆడపిల్లలు అయితే అల్లుల్ని ఇళ్ళరకం తెచ్చుకొని వాళ్ళతోనే బిజినెస్ చేస్తారు అనుకోండి. ఆ బిజినెస్ ప్రాస్పెక్టివ్ థాట్ ముసలోడు కోట్లో కూర్చున్నంతగానో ఆడ ఎలా ఆలోచిస్తే ఇల్లు అలాగే ఆలోచించాలి తప్ప సొంత ఆలోచనలు ఉండవు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కడప జిల్లా వాళ్ళ పరిధి ఎంతసేపు కడప జిల్లా మేమంటే భయం, మేమంటే భయం. అలా బాలకృష్ణ సినిమాలు చూసి ఎందుకు పనికిరారని నేనే చెప్తున్నాడు కూర్చొని. ఓన్లీ పకోడీ కబుర్లే. అంత కబుర్లు చెప్పిన పులివెందుల ఎలక్షన్లో అందరూ కూర్చుని అని చూసారు, ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళు. ఆయన అధికారంలోకి వచ్చే వరకు ప్రజలతో ఉన్నాడు, అంటే రోడ్ల మీదకి వచ్చేసాడు, ఆయన పాదయాత్రలు చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇంటికి పరిమితం అయ్యారు, క్యాంప్ ఆఫీస్కి పరిమితం అయ్యారు, చేసేసారు. ప్లీజ్ అండర్స్టాండ్. అదే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అయినా జనంలో కలిసేవాడు రోజుకి, ఈయన కలవలేకుండా చేశారు. అది కుటిల ఆలోచన. కడప జిల్లా రేడియస్ లో ఉన్న వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, అలాగే ఉంటుంది. మా నాయకుడు మా దగ్గరే ఉండాలని అలా ఉంచుకున్నారు వాళ్ళు. ఉంచుకోవడం అని స్టేట్ లీడర్, స్టేట్ నాయకుడు, స్టేట్ పార్టీ హెడ్. కానీ ఇంత ఘోర ఓటమి తర్వాత కూడా అది కదిలించలేకపోయింది. ఎందుకు కదిలించలేకపోయింది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? స్టిల్ అదే లెథర్జీ కనపడుతుంది ఆయనలో. చుట్టూ ఉన్నవాళ్ళు సార్, చుట్టూ ఉన్నవాళ్ళు మొత్తం మైండ్ సెట్ని ఇప్పుడు చూడండి. ఆయనకి ఒక క్రిస్టియన్ అపవాదం వచ్చిందని చెప్పి గుళ్ళు గోపురాలు తిప్పుతున్నారు. ఇందులో ఏమైనా లాజిక్ కనబడుతుంది మీకు? ప్లీజ్ అండర్స్టాండ్ సెన్సిటివిటీ. ఇప్పుడు మన మతం మనం పుట్టుకతో వస్తుంది, మన అమ్మ నాన్నల వల్ల మనం తీసుకున్నాం, ఎగ్జాంపుల్ అనుకున్నాం, లేదా కన్వర్టెడ్ అవ్వచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కాన్స్టిట్యూషన్ అలౌ చేస్తున్నప్పుడు ఇప్పుడు దానికి బిల్డప్ ఎందుకు? లాస్ట్ టైం మా స్కూటర్ మెకానిక్ ఇక్కడ ఉన్నాడు వైజాగ్లో, స్వామీజీ అని నాటకాలు అడిగాడు. తీసుకెళ్ళి కాశీలను గంగలను ముంచాయన్ని నానా ఇబ్బందులు పెట్టారు. అంటే కొంత బయట ప్రపంచానికి ఇప్పుడు ఎవరు కన్విన్స్ అవుతారు? కారు ఇప్పుడు కన్విన్స్ అయ్యారు లేదు నీకు ప్రాక్టికల్గా దానికి అర్థమయ్యే భాషలో చెప్పనా? ఇప్పుడు తిరుమల లడ్డు విషయం చాలా తీవ్రంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ తరఫున ఎవడైనా బేపనోడు బయటకు వచ్చి ధర్మ కానీ నిరసన కానీ, వైఎస్ఆర్సీపీకి సో కాల్డ్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఎవడైనా ఒకడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశాడు, మల్లాది విష్ణు ఎమ్మెల్యే చేశాడు. నిరసన ఎక్కడైనా జిల్లాల వారికి నిరసన ఉండాలి కదా. మా దేవదేవుడు నాకు దేవుడే మీకు దేవుడే, ఎరా మీ ప్రాస్పెక్ట్లో కొవ్వు కలిసింది చెత్త కలిసిందంటే మేము కూడా తిన్నాం, నాటకాలు ఆడుతున్నారని వైఎస్ఆర్సీపీ బ్రాహ్మణంలో బయటకు వచ్చాడే. ఇవి కదా కావాల్సినవి. ఇవి ఎవడ ఇవ్వాలి? లోపల ఐడియాలు పనికొచ్చినాడు ఇవ్వాలి. మీరు ఇందాక మల్లాది విష్ణు పేరు చెప్పారు కదా, మరి ఏది రాజకీయ దురంధత ఏది? పిలుపునివ్వలేడా? రామన్ కార్పొరేషన్ చైర్మన్ కూడా చేశారు కదా అతన్ని. పిలుపునివ్వలేడా? జిల్లాల వారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు బ్రాహ్మణుల సమాయత్వై నిరసన కార్యక్రమాలు తెలియజేయండి అని. మోషే రాజు గారికి నిండు సభలో క్రిస్టియన్ మీరు అని అవహేళన చేస్తే, ఈ చర్చ్ ఫాదర్లను 10 మందిని మొత్తం నిరసన కార్యక్రమం స్టేట్ వైడ్గా వాళ్ళు ఎందుకు చేయలేదు? సో ఆయన అధికారంలో ఉన్నప్పుడు గర్వంగా చెప్పుకున్నారు, నాది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పార్టీ అని చెప్పుకున్నారు. వాటికి కూడా చెప్తున్నాను, నేను నా క్యాస్ట్ ఇవ్వాలి దాకా ఎవరికి చెప్పలే. బట్ నేను అంబేద్కర్ గారు వాదిని, అంబేద్కర్ గారు ఫాలోవర్ని. నాకు కులం మతం అతీతంగా సమాజ హితం కోసం నేను ఎవరినైనా ఐ కన్సిడర్ దెమ్ దేర్ మై బ్రదర్ సిస్టర్స్. సో అట్లాంటి కాన్సెప్ట్ ఉండడం తప్పు కాదు, కానీ దాన్ని పెనట్రేట్ చేసే ఉద్దేశంతో దాన్ని కవర్ చేసుకునే దరిద్రాల కంటే ఐడియాలు ఇస్తున్నారు. అది ప్లీజ్ అండర్స్టాండ్. కానీ అది పార్టీ పదవుల్లో అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు కదా. అంటే పార్టీ పదవుల్లో నేను ముఖ్యంగా మాట్లాడు, అది కనబడాలి కదా.
ఇప్పుడు పార్టీ పదవుల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు కాపు సామాజిక వర్గం రాజులు ఇలాంటి వాళ్ళ సమ్మేళనంగా గ్రూపులు ఎందుకు లేవు, అంటే పదవులు ఎందుకు లేవు? ప్లేనరీ ఎందుకు పెట్టారంటే నాకు అర్థం కాదు అసలు. వాళ్ళు ప్రతి సంవత్సరం మహానాడు ఏమైనా ఓడిపోయని చెప్పి మహానాడు పెట్టమనేసారు వాళ్ళు. మహానాడు ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకుంటారు. అలాగే ఇల్లు ప్లేనరీ పెట్టుకొని అక్కడ ప్రతి సామాజిక వర్గం నుంచి అనుబంధ సంవత్సరాలు ఉన్నారు కదా, ఏడు చేస్తుంటారు వాళ్ళందరూ. కన్స్ట్రక్షన్ ఆఫ్ పార్టీ ఈజ్ డిఫరెంట్ అండి. ఇప్పుడు నాకైతే పవన్ కళ్యాణ్ని మనం క్రిటిసైజ్ చేస్తున్నాం అందరం, పార్టీ మీద శ్రద్ధ లేదు ఇది లేదని. వీళ్ళకి మాత్రం ఏంటుంది, చుట్టపల్లందరినీ పెట్టి ఏర్పాటు చేశారు పెద్ద సభ బలగం అని. ఏటో ఉంది బలగం సినిమాలో లాస్ట్కి ఏంటి నాన్ వెజ్ భోజనం కోసం కొట్టుకున్నట్టు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. సో ఓవరాల్ గా లోపం ఎక్కడుందంటే ఏం చెప్తారు? అంటే అధినేతలో ఉందా, ఆయన చుట్టూతో ఉన్న వ్యక్తుల్లో ఉందంటారా? చుట్టూ వాళ్ళు మిస్లీడ్ చేస్తారు ఆయన. డైరెక్ట్గా ఆయననే అంత ఇది మనకు లేదు కానీ చుట్టూ వాళ్ళు మిస్లీడ్ అయితే మిస్లీడ్ చేస్తుంటే మిస్లీడ్ అవుతున్నాడు ఆయన. కానీ ఒక గ్రేట్ లీడర్ అనేది మిస్లీడ్ అవ్వకూడదు కదా, తనే దిశానిర్దేశం చేయాలి కదా. ఆయనలో జగపతి బాబుకి వచ్చిన పరివర్తన రావాలండి. ఐఎమ్ నాట్ హీరో మెటీరియల్ అన్నట్టు. అలా నేను పార్టీ అధినేతనన్న కన్వెన్షన్ ఆయనకి రావాలి. ఓకే, ఇప్పుడు మీకు చెప్పాలంటే జగపతి బాబు గారు హీరో కాదన్న దగ్గర ఆయన స్ట్రగుల్ ఎంత దాకా వచ్చింది, తర్వాత మళ్ళీ సక్సెస్ చూసాడు. అప్పటిదాకా ఆ స్ట్రగుల్ పీరియడ్ జగన్మోహన్ రెడ్డిది. తెలుసో తెలియక స్ట్రగుల్ పీరియడ్లోకి నెట్టేశారు ఆయన్ని. ఓ ప్రజానాయకుడికి ప్రజలకు దూరం చేస్తే ఎలా ఎలాబరేట్ చేస్తారు మీరు చెప్పండి? ఆయనకి మళ్ళీ అర్థం అవ్వాలంటే ఆయన బయటకు వస్తే జనాలు ఎలా వస్తున్నారో చూడండి. ఒళ్ళిపోయి కాలంగా రారు కదా ఎవరు. ఓకే, ముఖ్యంగా నాయకులు కార్యకర్తలు అంటే పార్టీ ఆఫీస్లో ఉండే వ్యక్తుల కన్నా కూడా ఆయన ఐపాక్ ఇచ్చిన నివేదికల వల్ల లేదంటే మరికొన్ని అదృశ్య శక్తుల నివేదికల వల్ల ఆయన మిస్లీడ్ అయ్యారంటే ఏమంటారు? అది 100%. పొద్దున్న తెల్లవారుజామున దరిద్రుడు ఒకడు అక్కడ కోర్టు ఆపరేషన్కి బలైపోయిన జగన్మోహన్ రెడ్డి. రెండోది ఈ ఐపాక్ రిషి అనే బుర్ర తక్కువ కదా, అడవడ బీఆర్ఓడను తొక్క తోటకూరగాయలు తెచ్చి మన్నెత్తికి పెట్టబెట్టాడు. నాకు అర్థం కాదు, అది భాష లేదా అదవులకి సగం మంది అదవులకి. అది ఏ జిల్లాకి వెళ్ళి ఎవరితో కోఆర్డినేట్ చేసినా సర్వనాశనం చేసి చచ్చారు. ఆ ఎమ్మెల్యే మాట వినివిడు కదా. ఎమ్మెల్యేలు గంటల పనికిమాలేదో కోసం వెయిటింగ్. ఆడేమో ఆడపిల్లలను పెట్టి ముచ్చట్ల పనికిమాలేదో రిషిగాడు చెప్పు తీసుకుని ఆ రోజు ఎవడైనా ఈ రాయలసీమలో ఇంతమంది పెద్ద పెద్ద పోటుగాళ్ళు ఉన్నారు కదా, చెప్పు తీసుకుని ఏదో ఒక ఆ రోజు కొట్టుంటే సగం ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. అడుగురు కూడా కదా జగన్మోహన్ రెడ్డి, సార్ మీ కూడా చెప్పు తీసుకు కొట్టాడంటే చెప్పుతో కొట్టమేటా చంపి పడేయాలి గాడి కొడుకుని అన్ని విషయాలు అప్పుడే చెప్పుందరు కదా. అందరూ పులిహార పిసుక్కుని జేబులో జంతికలు వేసుకొని పిసుకొని పోయారు. ఇప్పుడు చస్తున్నారు ఏడ్చుకొని, ఏం లాభం? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.